హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ రీసెట్. కలిపురుషుడు ఎలా వచ్చాడు? కలియుగంలో కలి ప్రభావం ఎలా ఉంటుంది? పరీక్షిత్ మహారాజుకి కలికి ఉన్న సంబంధం ఏంటి? కలి నుంచి ఎలా తప్పించుకోగలం? ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే, యుగాలు 4. అవి కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు మనం ఉన్న యుగం కలియుగం. యుగాల సృష్టిలో 4వ అన్నదమ్ముడు కలిస్స. ద్వాపర యుగంలో అన్నా చెల్లెళ్లకు పుట్టినవాడే ఈ కలిపురుషుడు. ఇతని కాలాన్నే కలియుగం అంటాం. ఈ యుగం మిగతా యుగాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ యుగం అయిపోయాక సృష్టి అంతమైపోయి తిరిగి యుగాలు ప్రారంభమవుతాయి. కలి ప్రభావం. కలియుగంలో కలిపురుషుడు ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. కలి ప్రభావం వల్ల దేవతలకు అవిస్సులు అందవు. వేదం అవమానింపబడుతుంది. పితృదేవతలకు శ్రాద్ధం పెట్టరు. ధర్మం, భూమాత, గోమాత అవమానింపబడతాయి. అసత్యం, బంగారం, డబ్బు చాలా ముఖ్యమవుతాయి. కష్టపడిన వారికి ఫలితం తక్కువ, కష్టపడని వారికి ఫలితం ఎక్కువ. శాస్త్రీయత పేరుతో దైవభక్తి ఉండదు. మనుషులలో నీతి నిజాయితీ ఉండదు. దాన ధర్మాలు ఉండవు. తల్లిదండ్రులు, అత్తామామలు, అక్కా చెల్లెళ్ళు అనే అనుబంధాలు తగ్గిపోతూ ఉంటాయి. చివరికి కలి వైపరీత్యం వల్ల యుగాంతం వచ్చి కరువులు, వరదలు, యుద్ధాలు, ఆకలి చావులు వచ్చి యుగం అంతమైపోతుంది. కలిపురుషుడు వీరిలో ఎక్కువగా ప్రవేశిస్తాడు. పరీక్షిత్తు మహారాజు ఎద్దు అనగా ధర్మదేవత. ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్తు మహారాజు దేశంలో ఒకరోజు ఒక గోమాత ఏడుపు వినిపించింది. తన దేశంలో బాధ అనేది ఉండదు. మహారాజు ఆ గోమాత దగ్గరికి వెళ్ళాడు. ఆ గోమాత ఎద్దుకు 3 కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉన్న విషయము చెప్పింది. ఆ ఆవును ఎద్దు ఊరడిస్తూ ఉంది. ఆ గోమాత మన భూమి, ఎద్దు ధర్మదేవత. ఏమైందని రాజు అడగగా, ఎద్దు కాలి ద్వారా కలి ఈ యుగంలోకి ప్రవేశించాడని, అతను తన కాళ్లను నిర్దాక్షిణ్యంగా విరిచాడని చెప్పింది. పరీక్షిత్తు మహారాజు ఎద్దుతో, నిన్ను ఎవరు హింసించారు? ఎవరికి అపకారం చేయని నీ కాళ్ళు ఎవరు విరగ్గొట్టారు అని అంటాడు. ఎద్దు కాలు విరగ్గొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతానంటాడు. కాలక్రోధావేశుడై రాజులా కనిపించే కఠినాత్ముడు కర్ర పట్టుకొని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకున్నా కొడుతున్నాడు. నా కాళ్ళు అతడే విరగ్గొట్టాడు అని జవాబిచ్చింది ఎద్దు. అతను కలిపురుషుడని పరీక్షిత్ రాజుకు తెలిసింది. దాంతో పరీక్షిత్ కలికి శిక్ష విధిస్తాడు. అప్పుడు కలి, నన్ను ఎందుకిలా చిత్రహింసలకు గురి చేస్తున్నావు? అది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే. ఇది వదిలి నేనెక్కడుండాలి? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా? నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానన్నాడు. జూదశాల, మద్యపానం, వ్యభిచారం, జీవహింస జరిగే చోటు అనే 4 స్థానాలను ఇస్తానన్నాడు పరీక్షిత్ మహారాజు. తన పాలనలో ప్రజలు ఈ 4 చోట్లకు వెళ్లరనే నమ్మకంతో పరీక్షిత్ మహారాజు 4 స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుండి అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామం, హింస నుంచి కోపం, క్రౌర్యం, ఇలా మరో 4 స్థానాలకు కూడా ఆక్రమించాడు కలి. ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని బంగారం ఉన్న చోట కూడా నీదేనన్నాడు. అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలిపురుషుడు. మొత్తానికి 9 స్థానాల్లో కలి ఉంటాడు. పరీక్షిత్తు మహారాజుపై కలి ప్రభావం. పరీక్షిత్తు మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి బంగారం స్థానాన్ని పొందగానే చెలరేగిపోయాడు. పరీక్షిత్తు ఒంటి నిండా బంగారం ఉండడంతో ఆయనలోకే ప్రవేశించగలిగాడు. ఆ ప్రభావంతో క్రూర మృగాల బాధ తప్పించడానికి మాత్రమే వేటాడే రాజు హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్లాలనిపించింది. జీవహింస కూడా ఉండడంతో కలి ప్రభావం మరింత పెరిగింది. అప్పుడే దాహంతో శమిక మహర్షి ఆశ్రమానికి వెళ్లడం, తపస్సులో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో క్రోధంతో చనిపోయిన పామును వేసి ఎగతాళి చేయడం జరుగుతుంది. శమీక మహర్షి కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడి ద్వారా మరణిస్తావన్న శాపానికి కూడా గురవుతాడు. ఇంటికి వెళ్లి కిరీటం, ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలి ప్రభావం నశించి పశ్చాత్తాపం కలుగుతుంది. అలా కలిని నియంత్రించగలిగిన పరీక్షిత్తు కూడా కలి ప్రభావానికి లోనై చివరికి మరణాన్ని కొని తెచ్చుకుంటాడు. నలదమయంతులపై కలి ప్రభావం. దమయంతి స్వయంవరం ముగిసి నలమహారాజుని వరించిన తరువాత అదే స్వయంవరానికి వచ్చిన అష్టదిక్పాలకులు తిరిగి వెళ్లేటప్పుడు కలిపురుషుడు ఎదురవుతాడు. దమయంతిని వివాహమాడడానికి వెళ్తానంటాడు. ఇంకెక్కడి వివాహం, స్వయంవరం ముగిసింది. ఆమె నలును వరించిందని చెబుతారు దిక్పాలకులు. ఇది తెలిసి కలిపురుషుడు నలమహారాజుపై క్రోధంతో వాళ్ళెలా
సుఖంగా ఉంటారో చూస్తానని ప్రతిజ్ఞ పూనుతాడు. కానీ ధర్మబద్ధుడై నిరంతరం దైవచింతన కలిగి అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకునే నలమహారాజు దగ్గరికి కలిపురుషుడు వెళ్ళలేకపోతాడు. కానీ ఒకరోజు దురదృష్టవశాత్తు మూత్ర విసర్జన అనంతరం కాళ్ళు సరిగ్గా కడుక్కొని నలుడులోకి ప్రవేశించగలుగుతాడు కలి. ఇక అంతటి నలమహారాజు కూడా ధర్మం తప్పుతాడు. మనసుపై నియంత్రణ కోల్పోతాడు. దాయాదులతో జూదమాడి రాజ్యం సర్వ సంపదలన్నీ కోల్పోతాడు. భార్య దమయంతి ఎంత చెప్పినా వినిపించుకోడు. వెంటనే ఆమె సారథిని పిలిచి పిల్లలిద్దరినీ పుట్టింటికి పంపించి వేస్తుంది. రాజ్యం దాయాదులకు అప్పగించి నలదమయంతులిద్దరూ అరణ్యాలకు బయలుదేరతారు. ఆకలి దప్పులతో బాధపడుతుంటారు. ఒకరోజు పక్షులు తాను కట్టుకున్న పంచెను కూడా లాక్కెళ్ళిపోతాయి. తాను లేకుంటే భార్య సుఖపడుతుందని భావించిన నలుడు ఆమెని వెంటనే అక్కడి నుండి వదిలి వెళ్ళిపోతాడు. ఒకసారి నలమహారాజా రక్షించు అనే అరుపులు వినిపిస్తాయి. అరణ్యం కాలిపోతుంటే మంటల మధ్యలో కర్కోటకుడనే మహాసర్పం అరుస్తూ కనిపిస్తుంది. దాన్ని కాపాడి నదిలో వేయబోతుంటే కాటేస్తుంది. దాంతో అందమైన నలమహారాజు మరుగుజ్జు అయిన కురూపిగా మారిపోతాడు. నీకు సాయం చేసిన నన్నే కాటేశావెందుకు అంటాడు నలుడు. నీ అసలు రూపం నీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. నీకు మాత్రమే తెలిసిన అశ్వహృదయం విద్యతో ఋతుపర్ణ మహారాజును ఆశ్రయించు. నీకు అవసరమైనప్పుడు నన్ను తలుచుకుంటే ఓ దివ్య వస్త్రం వస్తుంది. దాని సహాయంతో నీ నిజారూపాన్ని పొందగలవని చెబుతాడు కర్కోటకుడు. నలుడు బహుకుడనే పేరుతో ఋతుపర్ణ మహారాజు దగ్గర వంటవాడిగా చేరుతాడు. అశ్వహృదయ విద్య ద్వారా మొండి గుర్రాలను లొంగదీసుకోగలుగుతాడు. ఒక్క రాత్రిలోనే ఒక ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళగలడు. అరణ్యంలో ఉన్న దమయంతి భర్త కోసం వెతుకుతూ ఇద్దరు బ్రాహ్మణుల సాయంతో సుబాహుపురం చేరుతుంది. అక్కడ రాజమాత తన దగ్గర పెట్టుకుంటుంది. నలదమయంతుల జాడ తెలుసుకోవడానికి దమయంతి తండ్రి వేగులను పంపుతాడు. అలా సుబాహుపురం చేరిన వేగులకు దమయంతి జాడ తెలుస్తుంది. దమయంతి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆమె కొంతమంది బ్రాహ్మణులను అన్ని రాజ్యాలకు పంపిస్తుంది. అర్ధరాత్రి సమయంలో అరణ్యంలో పతివ్రత అయిన తన అమాయకపు భార్యను వదిలి వెళ్లడం ధర్మమేనా? అలాంటి పురుషుడున్నాడా అనే ప్రశ్న అన్ని సభల్లోనూ అడగమంటుంది. అలా ఋతుపర్ణుడు రాజ్యానికి చేరిన బ్రాహ్మణుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పతివ్రత అయిన భార్య తన భర్త పరిస్థితి తెలుసుకోకుండా నిందించవచ్చా అని అడుగుతాడు. బహుకుడు రూపంలో ఉన్న నలుడు ఇది తెలిసిన దమయంతి ద్వితీయ స్వయంవర ఆహ్వానమంటూ ఋతుపర్ణుడికి మాత్రమే పంపించమని తండ్రిని కోరుతుంది. ఋతుపర్ణుడు బహుకుడిని వెంటబెట్టుకొని స్వయంవరానికి వెళ్తాడు. దారిలో నీకు అశ్వహృదయం విద్య తెలిస్తే నాకు కూడా మరో విద్య తెలుసునని, దాని ద్వారా చెట్టుకు ఎన్ని కొమ్మలు రెమ్మలు ఉన్నాయో సరిగ్గా లెక్క చెప్పవచ్చునంటాడు. ఆ విద్యను నలుడికి ఉపదేశిస్తాడు. దాని మహిమ వల్ల కలిపురుషుడు చెడు లక్షణాలు ఉండజాలవు. కాబట్టి నలుడి నుంచి కలిపురుషుడు బయటికి వస్తాడు. తనను సంహరించ ప్రయత్నించిన నలుడిని క్షమించమని నలుడి కాళ్లపై పడతాడు. నేనిక నీ జోలికి ఎప్పుడూ రానంటాడు. మహారాజు స్వయంవరం చేరుకుంటాడు. దమయంతి సభలోకి వచ్చి అదే ప్రశ్న మళ్ళీ వేస్తుంది. అది ధర్మం కాదు గాని కలి ప్రభావం వల్ల అలా చేశానని చెబుతాడు నలుడు. నలుడు కర్కోటకుడిని తలుచుకుంటాడు. దివ్య వస్త్రం వస్తుంది. అది ధరించగానే విష ప్రభావం నశించి కురూపి రూపం పోయి నలమహారాజులా మారిపోతాడు. అప్పుడు కలి వచ్చి రాబోయే కాలంలో నీ చరిత్రను పద్య గద్య రూపేణా విన్నా పాడినా తలిచినా వారి జోలికి వెళ్ళనని వరమిస్తాడు. కలి నుండి ఎలా తప్పించుకోగలం? కలి ఎలాగైనా వెంటాడి తీరుతాడు. ఈ యుగంలో ధర్మం అడుగంటి ఉంటుంది. కావున ఎవరికైనా చిన్న సాయం చేసినా కలి నుండి మనం కొంత తప్పించుకుంటాం. మనస్ఫూర్తిగా రోజుకు ఒక్కసారైనా నా దైవస్మరణ చేసినా చాలు. కలి నుండి మనం కొంత తప్పించుకుంటాం. దాన ధర్మాలు చేయడం, పెద్దల శ్రాద్ధ కర్మలు మర్చిపోకుండా చేయడం, నోరు లేని జీవాలను ఆదరించడం, కాశీకి వెళ్ళినట్టు మనసులో తలుచుకున్నా చాలు కలిపురుషునికి దూరంగా ఉండవచ్చు. నిత్యం ఒక్కసారైనా క్రింది పద్యాన్ని స్మరిస్తే కలి భయం ఉండదు. కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ఋతుపర్ణస్య రాజేర్షః కీర్తనం కలినాశనం లీ దమయంతి నలభ్యాంచ ప్రణమామి పునః పునః.